హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసివారి అబ్బాయి. ఈరోజైతే మనం మిర్చి మార్కెట్ చూసుకుంటే, ఈరోజు మొదటగా మనం తారీఖు చూసుకుంటే 11వ తారీఖు 6వ నెల 2025 బుధవారం ఈరోజు. ఈరోజు వచ్చేసి మిర్చి యాడ్కి బస్తాలు దగ్గరగా 50,000 శాంపిల్ బస్తాలు అయితే రావడం జరిగింది. అయితే ఈరోజు గుంటూరులో లైట్గా వర్షం పడుతుంది ఉదయం నుంచి వర్షం పడటం వల్ల ఈరోజు వ్యాపారస్తులు అయితే అంత స్పీడ్గా లేరు. అంటే ఎక్కువ మంది కూడా రాలేదు, వచ్చిన వాళ్ళు కూడా అంత స్పీడ్గా లేరు. కాబట్టి మార్కెట్ అయితే మందంగా ఉంది. మామూలుగా మనం చూసుకుంటే మార్కెట్ మొన్న సోమవారం నుంచి అయితే ఓపెన్ అయింది. కానీ ఈ 3-4 రోజుల నుంచి కూడా వ్యాపారస్తులు అంత స్పీడ్గా లేరు. ఎందుకంటే మనం చూసాం మొన్న చైనా నుంచి కంటైనర్లు దగ్గరగా 60 కంటైనర్లు అయితే వెనక్కి వచ్చాయి. రసాయనాలు శాతం ఎక్కువ ఉంది మిరపకాయల్లో అనేసి మాకు ఈ సరుకు వద్దు, ఈ స్టాక్ వద్దు అనేసి చైనా కస్టమ్స్ శాఖ వారైతే మనకు రిటర్న్ పంపించడం జరిగింది. దాని కారణంగా వ్యాపారస్తులు కూడా కొద్దిగా స్లోగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి వర్షం పడటం వల్ల ఈ వర్షానికి కూడా వ్యాపారస్తులు పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే బయటికి రాలేదు. అదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్కువగా ఇప్పుడు వస్తున్న మిరపకాయల్లో ఎక్కువగా నాన్ ఏసీ కాయలు ఉన్నాయి, ఇటు ఏసీ కాయలు ఉన్నాయి. నాన్ ఏసీ కాయలు అయితే 4,500 4,200 కానించి 6,000 ఒక 200 అటు ఇటుగా అడుగుతున్నారు. దాదాపు ఆల్మోస్ట్ అన్ని రకాలు అదే రేట్లో కొనసాగుతుంది, ఒక 400-500 తేడాతోటి. ఏసీ కాయలు కనుక మనం చూసుకుంటే ఏసీ కాయలు అయితే డీలక్స్ కాయలు, సూపర్ డీలక్స్లు అయితే ఎక్కడా రాలేదు. ఏడన్నా 1-2 లాట్లు వస్తే వచ్చి ఉండొచ్చు, అంతేగాని ఎక్కువగా బెస్ట్లు, మీడియం బెస్ట్లు ఇవే ఎక్కువ వస్తున్నాయి. కానీ డీలక్స్లు, సూపర్ డీలక్స్లు అయితే రాలేదు. ఏదైనా మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే కొద్దిగా స్లోగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, చైనా నుంచి కంటైనర్లు వెనక రావడం ఒక కారణం. ఈరోజు ఉదయం నుంచి వర్షం పడటంతో వ్యాపారస్తులు మిర్చి యార్డుకి రాకపోవడం ఒక కారణం. ఇంకో కారణం ఏంటి అంటే నాన్ ఏసీ కాయలు వస్తున్నాయి, ఏసీ కాయలు వస్తున్నాయి, అదొక కారణం. ఇంకా కోల్డ్ స్టోరేజీల నిండా దగ్గరగా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు మన పాత వీడియోలో 2 కోట్లకు పైన మిర్చి బస్తాలు ఉంటాం. ఇవన్నీ కారణాల చేత రేటు కూడా మనం తగ్గిందని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ రేటు పెరిగిద్దా పెరగదా అనేసి అయితే మనకి ఇప్పుడు అర్థం కాదు. ఇప్పటికిప్పుడైతే రేటు పెరగడం కష్టమే, కానీ రేటు పెరగాలి అంటే కొద్దిగా సమయం పట్టిద్దేమో అని అనిపిస్తుంది. అసలు పెరిగిద్దో పెరగదో కూడా అర్థం కావట్లేదు. అయితే ఇన్ని బస్తాలు ఈ రకంగా చైనా నుంచి కంటైనర్లు వెనక్కి రావటం, ఈరోజు కొద్దిగా వాన మబ్బు పడి వాన జల్లు రావడంలో వ్యాపారస్తులు ఆగిపోవటం, ఇదంతా ఒక ఎత్తు అయితే కొద్దిగా అక్కడక్కడ కొంతమంది రైతులు సూపర్ డీలక్స్ క్వాలిటీలు అయితే పెట్టడం జరుగుతుంది. వాటిల్లో కొన్ని రకాలు రేట్లు ఎలా ఉన్నాయో మనం చూద్దాము. అయితే మనం ఏ రకమైన దగ్గరగా ఆల్మోస్ట్ అన్ని రకాలు దగ్గరగా దాదాపుగా అన్ని రకాలు కూడా వెరైటీలు రేట్లు ఒక 400-500తో కూడాడంగా అన్ని సమానంగానే ఉన్నాయి. మనం కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 ఆ రేంజ్లో మార్కెట్ అయితే మిర్చి మార్కెట్ నడుస్తుంది. 9,000 కాయలు ఏ రకంగా ఉంటాయో, 13,000 రూపాయల కాయలు ఏ రకంగా ఉంటాయో మీకు తెలుసు రే సోదరులారా. ఇప్పుడు నేను చెప్పేవి ఏసీ క్వాలిటీలు. ఈ 9,000 నుంచి 13,000, 13,500, 12,500, ఒక 500 అటు ఇటుగా అన్ని రకాల ఆల్మోస్ట్ ఇవి అయితే 9,000 నుంచి 9,500 కుడేడంగా దాదాపుగా ఒక 500 రూపాయలతో అన్ని రకాల రేట్లు ఒకే ఘాట్లో అయితే ఉన్నాయి. అయితే ఎవరికి వాంటింగ్ తగ్గన్న వ్యాపారస్తులు, ఎవరికి సరుకు ఆర్డర్లు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు క్వాలిటీని బట్టి ఒక 500-600 అటు ఇటుగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడే కదా మిర్చి యార్డ్ ఓపెన్ చేసింది. అయితే రైతు సోదరులు కూడా ఎక్కువగా డీలక్స్ కాయలు, సూపర్ డీలక్స్ అయితే బేరానికి పెట్టట్లేదు. ఎక్కువగా మీడియం బెస్ట్లే వస్తున్నాయి. ముందు ఇంకా 4 రోజులు, ఒక వారం, ఒక 10 రోజులు కనుక అయితే మిర్చి యార్డ్కి డీలక్స్ కాయలు, సూపర్ డీలక్స్ కాయలు రావడం కూడా జరుగుతుంది. అప్పుడు సూపర్ డీలక్స్ కాయలు వచ్చినప్పుడు మిర్చి రేట్ ఏమైనా పెరిగిద్దేమో మనం చూడాలి. ఏదైనా మిర్చి రేటుకి కొద్దిగా కదలిక రావాలి అంటే ఎక్స్పోర్ట్ పోతే మటుకు కొద్దిగా కదలిక వస్తుంది. అది ఎక్స్పోర్ట్ అంటే చైనా వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మలేషియా కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక 7-8 రకాల దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో నుంచి కనీసం మనకి ఒక 3 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చినా కానీ మనకి ఇబ్బంది లేదు, రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ నుంచి అయితే మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ రాదు. ఎందుకంటే మనకు తెలిసిందే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతుంది.
ఇంకొకటి చైనాకి కొద్ది గొప్ప ఎక్స్పోర్ట్ ఉండి ఎక్స్పోర్ట్ పంపిస్తేనేమో ఈ కాయల్లో రసాయనాల ఎరువుల శాతం ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఈ కాయలు పనికి రావనేసి వాళ్ళు రిటర్న్ పంపించడం జరుగుతుంది. అది అంటే రసాయనాలు తక్కువగా ఉన్న వాటికైతే దిగుమతి చేసుకుంటారు చైనా వాళ్ళు. రసాయనాలు ఎక్కువగా ఉన్నాయనేసి వెనక్కి పంపించారు. ఇంకా మిగతా దేశాలు ఏమైనా ఉన్నాయి అంటే బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మలేషియా కానీ ఇలాంటి దేశాలు కనుక మనం చూసుకుంటే ఈ రెండు చైనా, పాకిస్తాన్ ఈ దేశాలు కాకుండా బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మలేషియా కానీ, హాంకాంగ్ కానీ, సింగపూర్ కానీ ఇలాంటి దేశాల నుంచి మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినా మిరపకాయలు రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సరే, అది ఎప్పుడు ఆర్డర్ వస్తుందేమో మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే మిర్చి రేట్లు అయితే తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఈ రేట్లు పెరగడానికి అవకాశం ఉందా లేదా అంటే అది అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అవకాశం ఉన్నది అంటే ఏదైనా అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు, విలయాలు ఏమైనా జరిగి ఏమైనా ఇతర దేశాల్లో పంట నష్టం జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా మిరపకాయలు అవసరం అయి ఉన్నప్పుడు మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు. అప్పుడు రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన దేశంలో కూడా దగ్గరగా 6 నుంచి 8 రాష్ట్రాలు మిర్చి పంటను బాగా పండిస్తున్నాయి. అదొక్క విషయం మనం గమనించుకోవాలి. ఇంతకుముందు మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా మిర్చి పంట పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు గుంటూరు జిల్లాయే కాదు, ఆల్మోస్ట్ గుంటూరు జిల్లాలో కాకుండా అటు ప్రకాశం జిల్లా కానీ, ఇటు కృష్ణా జిల్లా కానీ, అటు కర్నూలు కానీ, ఇటు నంద్యాల కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 7-8 జిల్లాలు అయితే మిర్చి పంట పండిస్తున్నారు. వీళ్ళతో పాటు మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా విపరీతంగా పంట పండుతుంది. అదే కాకుండా కర్ణాటకలో కూడా దిగుబడులు బాగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకే కాకుండా మధ్యప్రదేశ్ కూడా ఉంది మళ్ళీ మిర్చి పంట. ఇన్ని రాష్ట్రాలు 7-8 రాష్ట్రాల నుంచి మిర్చి పంట దిగుబడులు అధికంగా వస్తున్నాయి కాబట్టి మిర్చి రేటు కూడా తగ్గిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో వర్షాల కారణంగా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల కారణంగా మిర్చి పంట దిగుబడి తగ్గింది అని అనుకుంటే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో బాగా వస్తుంది. తెలంగాణ కాకుంటే కర్ణాటకలో బాగా వస్తుంది. కర్ణాటక కాదనుకుంటే మధ్యప్రదేశ్లో బాగా వస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు జిల్లానే బేస్ చేసుకోకూడదు. మన దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న మిర్చి పంట దిగుబడులను బట్టి కూడా మిర్చి రేటు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన కాడ పండట్లేదు కదా, మన కాడ సరైన దిగుబడి లేదు కదా, మిర్చి రేటు పెరిగిద్దేమో అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మన ఒక్కలమే కాదు మిర్చి పంట పండించేది, అందరూ ఆల్మోస్ట్ దాదాపుగా మిర్చి పంట మీద మన దేశంలో 7-8 రాష్ట్రాలు అయితే మిర్చి పంట మీద అయితే దృష్టి పెట్టడం జరిగింది. దాని కారణంగా మిర్చి రేటు పెరగటల్లా విస్తీర్ణం ఉంటుంది, అలాగే దిగుబడులు వస్తున్నాయి. ఒక రాష్ట్రంలో తగ్గితే ఇంకో రాష్ట్రంలో పెరుగుతున్నాయి, ఇంకో రాష్ట్రంలో పెరిగితే ఇంకో రాష్ట్రంలో తగ్గుతున్నాయి. ఎట్లా ఓవరాల్గా కనుక చూసుకుంటే మిర్చికి విస్తీర్ణం పెరిగింది, మిర్చి విస్తీర్ణం పెరిగింది, దిగుబడులు వస్తున్నాయి. దాని కారణంగా రేట్లు కూడా లేదని మనం చెప్పుకోవాలి. ఏదైనా మిరపకాయలు అనేది అంతర్జాతీయ వాణిజ్య పంట. ఈ అంతర్జాతీయ వాణిజ్య పంటకి ఒక జిల్లానో ఒక రాష్ట్రం రేటు నిర్ణయం